ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కును సియోనులో నుండి మనకు వినిపిస్తున్నటువంటి మరి ఒక తరుణము ఇదే. కాబట్టి ఈ సమయంలో మనము ఆయన పరిశుద్ధ వాక్కును ధ్యానించుకుందాం. ముందుగా నేటి దిన వాగ్దానమును చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. వినండి, యేసు ప్రభు వారు రహస్య రాకడ తర్వాత తన సంఘమును వెంట పెట్టుకొని భూమి మీదకి వచ్చి సాతానును బంధించి 1000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలిస్తారు. ఆ సమయంలో ఎవరైతే ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొంటున్నారో వారు యేసు ప్రభుతో కలిసి ఈ భూమిని పరిపాలిస్తారు అని వ్రాయబడింది కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవరు ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనేవారు? లేదా యేసు ప్రభుతో పాటు 1000 సంవత్సరాలు భూమిని పరిపాలించేటువంటి గొప్ప అవకాశమా? ఎవరు ఇట్టి భాగ్యాన్ని పొందుకునేది? మనం ఆలోచిస్తే వాక్యంలో నుంచి మనము దీనికోసము జవాబును చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో రాయబడింది, క్రీస్తు తన రక్తముతో కొన్నవారున్నారు కొంతమంది. అదే మనకు తెలుసు కదా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, యేసయ్యను రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తములో కడగబడి ఆయన బిడ్డలుగా, ఆయన సంఘముగా చేర్చబడిన వారు ఏలుదురు అని రాయబడింది. సో మొదటిగా ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొంది క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు పరిపాలన చేయాలంటే కావాల్సిన విషయం ఏంటంటే, ఆయన రక్తము చేత కడగబడిన వాడవై, ఆయన రక్తము చేత కొన్నబడిన వాడవై ఆయన సంఘముగా నీవు ఉండాలి. నీవు ఆయన రక్తము చేత కడగబడ్డావా? యేసయ్యను రక్షకునిగా అంగీకరించావా? రెండవ విషయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగుంది, నీవు సంఘముగా చేర్చబడ్డావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, మంచిదే. అయితే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని రాయబడింది. ఏం సహించాలి? క్రీస్తు కొరకైన శ్రమలను, క్రీస్తు కొరకైన నిందలను, దూషణలను, అవి మన మీదకి వచ్చినప్పుడు సువార్త నిమిత్తమైనటువంటి ప్రయాసం మనము సహించిన వారమైతే యేసు ప్రభుతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలన చేసే భాగ్యం మనం పొందుకుంటామని రాయబడింది. మీరు ఆలోచించండి, యేసయ్యని నేను నమ్ముకున్నాను, ఎన్నో మాటలు పడుతున్నా, నాకు వచ్చే లాభం ఏంటి అని అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, నీవు అంతము వరకు సహించిన వాడవైతే ప్రభువుతో కూడా 1000 ఏండ్లు ఈ భూమిని పరిపాలించబోతున్నావు. ఇక మూడో విషయంకి వస్తే చెప్పబడుతున్న మాట ఏంటంటే, లూకా సువార్త 19వ అధ్యాయము 12వ వచనం నుండి దాదాపు 27 వచనాల వరకు అక్కడ ఉన్నటువంటి ఒక మాట, ఒక ఉపమానం. అక్కడ ప్రభువు వారు తను దూరదేశానికి వెళ్తూ ఒక్కొక్క దాసునికి ఒక్కొక్క మినా ఇచ్చి వెళ్ళారు. మినా అంటే ఒక 10 వెండి నాణాలు లేదా 3 నెలల కూలీతో సమానం అప్పట్లో. సో అటువంటి ఒక మినాను ఒక్కొక్క దాసునికి ఇచ్చి వెళ్ళారు. తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. అప్పుడు ఈ దాసులను పిలిచి, అరే నేను మీకు మినా ఇచ్చా కదా, ఏం చేశారు అని అడిగాడు. ఒకడన్నాడు, ప్రభువా నీవు ఇచ్చిన మినాతో ఈ మినా వల్ల నాకు 10 మినాలు లభించాయి అనగానే ప్రభువు చాలా సంతోషపడి, 10 సంపాదించావు, వెరీ గుడ్, బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి, ఈ 10 నగరాలు నీకు ఇస్తున్నా, 10 పట్టణాలు నీకు ఇస్తున్నా, వాటిపైన అధికారిగా ఉండు, వాటిని వేలు అని చెప్పాడు. రెండవ దాసుడు వచ్చాడు. వాడన్నాడు, అయ్యా నేను నీవిచ్చిన మినాతో 5 మినాలను సంపాదించగలిగాను, అప్పుడు ఇదిగో 5 నగరాలు తీసుకో. మూడవ వ్యక్తి వచ్చాడు, అయ్యా నీవిచ్చిన మినాను నేను ఒక కర్చీఫ్ లో కట్టి జాగ్రత్త పెట్టినా, ఏం చేయలేదా? ఏం చేయలేదు, ఎందుకు వచ్చిన బాధ నీతో అని మాట్లాడానండి. ప్రభువుకి భలే కోపం వచ్చింది.
వినండి, ప్రభువు ఇచ్చిన మినాను, ప్రభువు ఇచ్చినటువంటి దానిని వృద్ధిపరిచిన వానికి ఒకరోజు ప్రభు వచ్చి నగరాలను అప్పగించి ఏలేవాడిగా చేశాడు. అయితే తాను ఇచ్చిన మినాను రుమాల్లో కట్టి ఏది చేయని వాడిని అస్సలు ఒప్పుకోక వాడికి శిక్ష విధించాడు. ఈరోజు క్రైస్తవునిగా ఉన్నావా? ఆయన సంఘంలో చేర్చబడ్డావా? దేవుడు నీకంటూ ఒక మినా ఇచ్చాడు, నీకంటూ ఒక పనినిచ్చాడు. ఆయన రాజ్యాన్ని కట్టేటువంటి ఒక బాధ్యత నీ మీద ఉంది. అదేంటో తెలుసుకున్నావా? ఆ పని కోసం ఏదైనా ప్రయాస పడుతున్నావా? దానిని ఇంకా వృద్ధి చేద్దామని ఏదైనా చేస్తున్నావా? లేదా ఎక్కడండి, నా పని నాకు సరిపోతుంది, నా ఉద్యోగమే నాకు సరిపోతుంది, ఏదో చర్చికి వెళ్ళి వస్తాం, ఆరాధించొస్తాం చాలండి అని అనుకుంటున్నావా? ఒక రోజున దేవుని నిన్ను లెక్క అడగబోతున్నాడు. నీకంటూ ఇదిగో నీకు ప్రార్థన నేర్పించానే, ఇదిగో నీకంటూ ఈ కృపావరాలు ఇచ్చానే, నీకంటూ ఇదిగో ఈ యొక్క స్థితిగతులు ఇచ్చానే, నువ్వు క్షేమాభివృద్ధి పొందాలని అపోస్తలునిచ్చా, ప్రవక్తలనిచ్చా, ఇంతగా నీ మీద ఇన్వెస్ట్ చేశానే, నా రాజ్యం కోసం నువ్వేం చేయలేదా? దేవుని రాజ్యంలో ఆత్మలు చేర్చబడ్డానికి నువ్వు ఏ ప్రయాస చేయలేదా? అప్పుడు నువ్వు ఏమని సమాధానం చెప్తావు? అదే ఆ వ్యక్తిలాగా ఇదిగో 10 మినాలు నేను సంపాదించే ప్రభువా, ఇదిగో నువ్వు ఇచ్చిన దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇదిగో నీ రాజ్య వ్యాప్తిలో ఇలా పాటు పడ్డాను ప్రభువా, నువ్వు చెప్పగలిగే వాడిగా ఉంటే ఒక రోజున 1000 ఏళ్ళు ప్రభుతో కూడా పరిపాలించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. నిజమైన ఆశీర్వాదం ఏంటి తెలుసండి? అక్కడ రాయబడింది, ఆ 1000 ఏళ్ళు యేసు ప్రభుతో కూడా పరిపాలించే వారు ధన్యులు అంట. అది నిజమైన ఆశీర్వాదం. కాబట్టి అట్టి రీతిగా మనం ఉండే ప్రయత్నము చేద్దాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, మొదటి పునరుద్ధానములో పాల్గొనేటువంటి బిడ్డలముగా నాయనా మేము ఉండడానికి సహాయం చేయండి. మీ రక్తంలో కొనబడిన వారమై దేవా, మీతో కూడా శ్రమలను సహించిన వారమై, అంతేకాదు మీరు మా చేతికి అప్పగించిన పనిని నమ్మకముగా చేసిన వారమై మీతో కూడా పరిపాలించే భాగ్యము, రాజ్యము చేసే భాగ్యం పొందుకునే కృప బిడ్డలకు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సియోనులో నుండి దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.